హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే వినాయక చవితి సంబరాలు అయితే మేము స్టార్ట్ చేసేసాం అనమాట. ఈ తోరణం కట్టడంతో ఏదో ట్రై చేస్తున్నా, యూట్యూబ్లో చూసా. వర్కౌట్ అవుతుందో లేదో మొత్తం బ్లాగ్ అంటే మా మమ్మీ కూడా యూట్యూబ్ లో చూసి ఇంకొక యూట్యూబ్ బ్లాగ్ చేస్తుంది అనమాట. అందరూ అంతే ఆల్మోస్ట్. తప్పులేదు దాంట్లో. నేర్చుకున్నాం, సక్సెస్ అయిందో లేదో నీకు ఈ బ్లాగ్ లో చూడండి. అట్లా ఫ్లై చేస్తావా? ఇలా ఫ్లై చేస్తా. బాగుంది. ఇలా తోరణం లాగా అదేలే ఒక పెద్ద అదే చిలకలు ఉంటాయి కదా పెళ్లిళ్ళలో, అట్లా ఇలా తోరణం లాగా నేను చేస్తున్నాను అన్నమాట. చూద్దాం. థ్యాంక్ యూ. తాంకు అందరికి తాంకు. మా వీడియోస్ చూసి ఇంకా కొంచెం మంచిగా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అంటే అది మా వే ఆఫ్ థ్యాంక్ యూ ని తాంకు అంటున్నాం మేము. మీరు కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేస్తే మేము ఇంకా కొంచెం మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. ఇవాళ మా వ్లాగ్ చూడండి. పైన ఉంటుందా పువ్వులు, అంటే కింద ఉంటుందా? పైన ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది. అంటే కింద నుంచి ఫ్లై చేస్తావా? అంటే ఇట్లానా పువ్వు ఉండేది? ఇట్లానా పువ్వు ఇలా ఉంటుంది నా గుమ్మానికి ఇలా పెడతా. సర్లే ఏదో ఒకటి చేయి, నాకు రేపు చూస్తాగా. అదే ఇవాళ నైట్ ఇప్పుడు 10 అవుతుందండి. నేను ఇదంతా అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను అనమాట. రేపు మొత్తం మన గణపతికి మంచిగా చేద్దాం అనేసి. అంతా మమ్మీ రెడీగా పెట్టుకోండి. అన్ని రెడీగా పెట్టుకున్నాను, చూద్దాం. వీళ్ళకి మా అమ్మ సాధించింది. ఇన్స్టాగ్రామ్ మాల కృష్ణయ్యకి. ఇన్స్టా ఇది ఇన్స్టాలో చూసాను, ఇలా చేశాను అనమాట కృష్ణయ్యకి. బట్ ఇది కృష్ణయ్యకి ఇంకా వన్ సైడ్ అయ్యింది, ఇంకా నెక్స్ట్ ఇంకొక సైడ్ చేయబోతున్నాను అనమాట. లెట్స్ సీ. నేను ఇంత లోపల మామిడ సారీ కొంచెం కదిలింది. మామిడాకులు కూడా తెచ్చాను. తెచ్చింది నేనే. మమ్మీ ఇంకా చేస్తుంది. పాపం పులుసు కారిపోతున్నట్టుంది. ఏమీ లేదు, కూర్చొని గమ్మన సినిమా చూసుకుంటా హ్యాపీగా అడుగుతున్నా దేవుడికి. స్మార్ట్ మూవీ చూస్తున్నాము. స్మార్ట్ శంకర్ మూవీ చూస్తూ చేస్తున్నాం అన్నమాట. చూడు లాస్ట్ మొత్తం ఏదో ఎండిపోయినట్టు. వాళ్ళు న్యాచురల్ గా ఇచ్చారు, నువ్వు ఇది ఒరిజినల్ అనుకుంటున్నా. అన్యాచురల్ అది. ఒరిజినల్ అనుకుంటున్నాడండి మా ఆయన. నేను కూడా ఫస్ట్ చూసి ఒరిజినల్ అనుకున్నా, మళ్ళీ వచ్చేదారిలో అటు ఇట్టా అంటా అంటే తెలిసింది అది ప్లాస్టిక్. బాగుందా మా వినాయకుడికి అందరం లాగా ఒక ఆర్చ్ లాగా తెచ్చుకున్నాం. కానీ మా గణపతిని అప్పుడే రివీల్ చేయకూడదు అనుకున్నాను. బ్లాగ్ లో అక్కడ ఉన్నారు వినాయకుడు. చూసారా నేను కట్టిన మాల? చూసారా కృష్ణయ్యకి వేసాను. బాగుందా? రాత్రి కట్టింది కదా మమ్మీ. బాగుందా? కృష్ణయ్యకి వేసా. చూసారా మాల? 10,000 బయట కొనుక్కునే బదులు శుభ్రంగా మన చేత్తో కొనుక్కుని వేసుకుంటే ఎంత బాగుందో, నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. అలాగే నా చేత్తో కుట్టుకొని నేనే వేస్తే ఇంకా మమ్మీ వినాయకుడికి వినాయకుడికి కడుతున్నా సేమ్. నైట్ యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది అనమాట. వీడియో తీసేదానికి ఎవరు లేదు, నేను వెళ్ళి నిద్రపోయాను. ఇప్పుడు వెంటనే లేచి బయటికి వెళ్ళి వచ్చేసాను అనమాట. నేను ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు. వెళ్ళేసి విగ్రహం తెచ్చేసుకున్నాం పొద్దున 4 o'clock లేచి వంటకాలన్నీ చేసి పిండి వంటలన్నీ రెడీ చేసేసి పాయసం కూడా రెడీ చేసేసి ప్రశాంతంగా పోయి ఇప్పుడు నన్ను ఆ టైంలో అంతా 10 times లేపారు. నేను దున్నపోతు నిద్రపోయినట్టుగా నిద్రపోయా. దున్నపోతు పైన వానబడినా లేవదు అంటారు కదా, అట్లా. నేను 4కి లేపలేదు. మరి 4కి ఎవరో లేపారే? 4కి ఎవరు లేపలేదు. ఎవరు లేసారు అసలు? నీ రూమ్ లోకి ఎవరు రాలేదే. 4 అయినా 6 పైన. సర్లే ఏదో ఒకటి నిద్ర మధ్యలో నాకే కళ్ళు కనిపించుండవు. అదిగోండి మామిడి అవి కూడా తెచ్చాం. అదేంటమ్మా అరటి తోరణాలు? అవి మా ఫస్ట్ టైం కరెక్ట్ గా చెప్పానమ్మా నేను. అంటే గెస్ చేసి కరెక్ట్ గా చెప్పాను అని. ప్రిపరేషన్స్ మా అమ్మ చూడండి పాయసం ఎట్లా వేసింది. ఇవాళ తినాలనిపిస్తుంది నాకు. రైస్ తక్కువ చేసి నేను పిండి వంటలు ఎక్కువ చేసే ఇవాళ.
సాంబార్ చేశాను వినాయకుడికి. తినచ్చు నేను. దేవుడికి అది దేవుడికి అయిపోయాక తినాలి. షట్ మ్యాన్. ఓకే. శుచివరుందరాభ్యా నమః అరుంధతి వసిష్ఠాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్తస్సు అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ అలా పైనుంచైనా వెయ్యండి, చేపట్టండి, తాగేయండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. దూర్వాయుక్తం పూజయామి. అయిపోయింది సార్. అగరబత్తి ఇది మంగళం. లక్ష్మీరాష్ట్రస్కగాముఖేతయా మాసకం సృజామసి సంతతశ్రీరస్తు సమస్త సంఖ్యాగే సర్వవిఘ్నోపశాంతకే అగజాననవత్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. పెట్టచ్చు. స్వామివారి ప్రసాదం కూడా స్వామివారితో తినిపించేస్తాడు ఇప్పుడే. ఎస్. అది చూడండి, స్వామి చేతిలో కుడుములు అవన్నీ పెట్టా. సో అదే అండి విషయము. యాక్చువల్గా ఇవాళ అయితే వినాయక చవితి సంబరాలు ఈ విధంగా ముగిశాయి. ఈవినింగ్ నువ్వులు ఉండలు చేసి స్వామికి నివేదన చేసామన్నమాట. ఈసారి అయితే మేము 3 days చేయాలనుకుంటున్నామండి. వినాయకుడు మాతో పాటు 3 days ఉంటాడనమాట మా ఇంట్లోనే. సో ఈ 3 days మా వినాయక చవితి సంబరాలు ఎలా ఉండబోతున్నాయో ముందు మీకు వీడియోస్లో కూడా మళ్ళీ చూపిస్తామండి. ఇవాళకైతే ఇదండి మా వ్లాగ్. ఇంకా నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.